వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసేసి మీషో నుంచి ఇంకొక కుర్తీ హాల్ అనమాట. ఇవైతే చాలా రీజనబుల్ కాస్ట్, అరౌండ్ 300-400లోనే టాప్ అండ్ బాటమ్ 2 సెట్స్ వచ్చేసిన డ్రెస్సెస్ అనమాట. చాలా మంచిగా అనిపించాయి నాకు అండ్ మీకు కూడా చూపించేస్తాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో ఇంకొకటి చెప్పాలి అని అనేసి అనుకున్నాను. మేబీ యాక్చువల్లీ ఇది షార్ట్స్లో చెప్తే బాగుంటుందేమో, బట్ స్టిల్ ఇక్కడ కూడా యాడ్ చేస్తాను. ఇవి వేసుకున్నవి నేను కొన్ని షార్ట్స్లో కూడా యాడ్ చేస్తుంటే షార్ట్స్లో లింక్స్ అడుగుతున్నారు. ఫ్లిప్కార్ట్ అయినా మీషో అయినా కూడా షార్ట్స్ కమెంట్స్లో లింక్స్ యాక్సెస్ అవ్వవన్నమాట. మళ్ళీ ఖచ్చితంగా లాంగ్ వీడియోకి వచ్చి లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో చూడాల్సిందే. లేదు అంటే నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా కింద, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద ఇస్తానన్నమాట. అక్కడికి వెళ్ళి చూసినా అక్కడ డైరెక్ట్గా లింక్ అని కమెంట్ చేస్తే అక్కడైతే మీకు డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లోకి లింక్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అది ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయో చూసేద్దాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట. యాక్చువల్గా రాగానే ఓపెన్ చేసి చూస్తాను నేను, ఏవి ఓపెన్ చేసి చూడలేదు ఎందుకంటే ఇవి ఇందాకే వచ్చాయన్నమాట డెలివరీ. ఇలా రాగానే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను, వచ్చేసాయి కదా చూపించేద్దాము అని చెప్పేసి. అండ్ దట్టు ఇవాళ వీకెండ్, నేను హాలిడే కూడా ఉంది, సో చూపించేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. రివ్యూ విత్ ఫోటో అండ్ గెట్ క్యాష్ బ్యాక్ ₹10 to 100. థ్యాంక్ యూ నోట్ పెట్టారు, రివ్యూ చేయమని కూడా చెప్తున్నారు అనమాట. చూద్దాం, మనం చేద్దాం రివ్యూ. ఈ డ్రెస్ బాగుంటే వాళ్ళకి పంపిద్దాము. నాకైతే ఇలా థ్యాంక్ యూ నోట్స్ పంపితే మంచిగా అనిపిస్తుంది అనమాట. రివ్యూ నోట్స్ ఎలా ఉన్నా కూడా థ్యాంక్ యూ నోట్స్ మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఫస్ట్ యాక్చువల్లీ షాక్ అయ్యాను. ఇది ఇంత చిన్న ప్యాకెట్లో వచ్చింది, మీకు ప్యాకెట్ చూపించి ఉండాల్సింది. ఇంత చిన్న ప్యాకెట్లో వచ్చింది, ఏంటి టాప్ బాటమ్ 2 వచ్చాయా ఇందులోనే అని అనేసి అనుకున్నాను అనమాట. సో ఇది టాప్, ఇది టాప్ మొత్తం హై నెక్ వచ్చేసింది. మంచిగా ఒక రెడ్ కలర్ చెస్ట్ పైపింగ్ ఇచ్చేసారనమాట. అండ్ మొత్తం ఇదంతా పెయింటింగ్. ఈ హ్యాండ్స్కి ఏదైతే మీరు ఇక్కడ ఇది చూస్తున్నారో ఇది పెయింటింగ్. ఇది కాకుండా ఇక్కడ ఈ మధ్యలో వచ్చింది కదా ఈ లైన్, ఇది మొత్తం మాత్రం థ్రెడ్ వర్క్. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. దీనికి వచ్చింది మాత్రం ఇది థ్రెడ్ వర్క్ అనమాట. ఈ ఒక్క లైన్ కాకుండా మిగతా ఇవన్నీ కూడా పెయింట్ కూడా చాలా బాగుంది, అంటే సింపుల్గా క్లాసీగా ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసేసి యూజువల్ 3/4 హ్యాండ్స్. అండ్ హ్యాండ్స్ కూడా లేస్లో వచ్చేసేసి ఇక్కడ సేమ్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్గా మంచిగా ఉంది, చాలా బాగుంది థ్రెడ్ వర్క్. ఈ కాస్ట్కి ఈ థ్రెడ్ వర్క్ వచ్చిందంటే చాలా రీజనబుల్ అని చెప్పుకోవాలి. నేను కాస్ట్ అన్నిటివి కూడా ఇక్కడ సైడ్కి డిస్ప్లే చేస్తాను. సో ఇది టాప్, సైడ్కి స్లిట్స్ వచ్చేస్తాయి. అండ్ బ్యాక్ కూడా మనకి జస్ట్ థ్రెడ్ వర్క్ రాలే కానీ బ్యాక్ హై నెక్ వచ్చేసేసి ఏదైతే ఒక పెయింటింగ్ ఫ్రంట్లో వచ్చేసిందో అదే బ్యాక్లో కూడా వచ్చేస్తుంది అనమాట. క్లాత్ వచ్చేసేసి కాటన్, ప్యూర్ కాటన్ కాదు, సిల్క్ మిక్స్డ్ కాటన్లా ఉంటాయి కదా అలా ఉందన్నమాట. కాకపోతే నాకైతే క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది అంతే. మనం మంచి ఒక ప్రాపర్ ఇన్నర్ వేసుకొని సెట్ చేస్తే సరిపోతుంది. ఆ ఒక క్లాత్ అంటే ఆ ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ తప్ప మిగతా అంతా కూడా ఈ టాప్లో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటము. సో హిప్ ఇదేమో ఎలాస్టిక్ వచ్చేసింది. ఇక్కడ మొత్తం ప్యాంట్ అంతా ప్లెయిన్ వచ్చేసేసి, ప్యాంట్కి పెయింటింగ్ అలా ఏం రాలేదు కానీ కింద యాంకిల్ దగ్గర మాత్రం ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. సేమ్ హ్యాండ్స్కి నెక్ దగ్గర ఏదైతే ఒక థ్రెడ్ వర్క్ వస్తుందో ఆ థ్రెడ్ వర్క్ వచ్చేసింది అంతే. సో ప్లెయిన్ అనమాట. సో ఇది మన ఫస్ట్ డ్రెస్, నేను వేసుకొని చూపిస్తాను మీకు తర్వాత. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా. సో మన సెకండ్ డ్రెస్ ఏంటో చూసేద్దాం. ఇది మాత్రం 3 పీస్ సెట్ అనమాట. చాలా అంటే నాకు యాక్చువల్లీ ఈ డ్రెస్ ఆర్డర్ చేయడానికి రీజన్ కలర్. ఈ కలర్ చాలా బాగా నచ్చింది, నాకు ఇష్టం కూడా, మంచిగా అనిపిస్తుంది. ఈ లైట్ కలర్స్ నీట్గా కనిపిస్తామేమో అని చెప్పేసి. సో ఇది డ్రెస్
ఇది కూడా క్లాత్ అయితే అబ్బా ఎంత సాఫ్ట్గా ఉన్నది దీని క్లాత్. మొత్తం ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర జస్ట్ ఒక సిల్వర్ థ్రెడ్తో వచ్చింది వర్క్. ఇదంతా కూడా స్టోన్స్ కానీ పెయింట్ కానీ అలా ఏమీ లేదు. సో ఇది సిల్వర్ థ్రెడ్ వర్క్. కిందంతా కూడా ఇంకా ప్లెయిన్, అసలు ఎక్కడ ఏ వర్క్ కానీ ఏదీ లేదు, జస్ట్ ప్లెయిన్. అండ్ ఇది కూడా సైడ్ స్లిట్స్ వచ్చేస్తాయి అనమాట, ఇలాగా కట్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్కి కూడా బార్డర్లో చిన్నగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ థ్రెడ్ వర్క్కి కొంచెం చెమ్కీ లాంటివి అలా ఉన్నాయన్నమాట. స్టోన్స్ అయితే అలాంటివి ఏవీ లేవు. అండ్ బ్యాక్ కూడా మొత్తం ప్లెయిన్, హై నెక్ వచ్చేసేసి మొత్తం ప్లెయిన్. అండ్ కలర్ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ కలర్. అండ్ క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది. నేను ఇవి వేసుకొని ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను అనమాట, ఎలా ఉంది వేసుకున్న తర్వాత అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటమ్. ఇదైతే నార్మల్ సింపుల్గా ఒక ఎలాస్టిక్ వచ్చేసింది ఇక్కడ. అండ్ మొత్తం ప్లెయిన్ అనమాట. జస్ట్ లెగ్స్ దగ్గర మాత్రం చాలా చిన్నది. హ్యాండ్స్కి ఎంత అయితే ఒక చిన్న బార్డర్ ఇచ్చారో, లెగ్స్ దగ్గర కూడా సేమ్ అంతే చాలా చిన్న బార్డర్ ఇచ్చారనమాట. మిగతా అంతా ప్లెయిన్. సో ఈ డ్రెస్కి హైలైట్ నేను అనుకోవడం ఏంటంటే, ఈ చున్నీ యాడ్ చేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ యాడ్ అవుతుంది. ఇది వచ్చేసేసి చున్నీ. దీనికి మొత్తం డ్రెస్కి యోక్ పార్ట్లో మొత్తం ఇక్కడ సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి చున్నీకి కూడా మొత్తం 4 సైడ్స్ ఈ లేస్ ఇచ్చారు. సిల్వర్ లేస్ లాగా ఉంది కదా, 4 సైడ్స్ కూడా ఈ లేస్ వచ్చేసింది. అండ్ చున్నీ కూడా చాలా పెద్దగా మంచిగా ఉంది, కనిపిస్తుంది, చాలా పెద్దగా ఉంది చున్నీ. అండ్ సాఫ్ట్గా ఉంది చున్నీ కూడా, షిఫాన్ చున్నీ అనమాట ఇది. సో ఇది మాత్రం కొంచెం సిల్కే కానీ మెత్తగా ఉంది, అంటే కొంచెం లైట్గా కాటన్ మిక్స్ అయి ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. వేసుకున్న పిక్ సైడ్కి యాడ్ చేస్తాను అనమాట. అండ్ కాస్ట్ కూడా ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను నేను. సో ఇది మన థర్డ్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ ఏంటంటే, మనం ఫస్ట్ ఇందాక బ్లూ కలర్ డ్రెస్ చూసాం కదా, సేమ్ అదే ప్యాటర్న్లో ఉంది నేను ఆర్డర్ చేసినప్పుడైతే. ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి సేమ్ ప్యాటర్నో కాదో. సో నాకు ఏదైతే ఇమేజ్లో నేను చూసానో నాకు మంచిగా అనిపించింది అనమాట, ఆ ప్యాటర్న్ కానీ ఆ థ్రెడ్ వర్క్ అదంతా. అందుకనే 2 డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను, 2 మంచిగా ఉంటాయి అని చెప్పేసి. అది బ్లూ కలర్ కదా, ఇది వైట్ కలర్. ఇదైతే ప్యూర్ కాటన్ లాగా ఉంది క్లాత్, చాలా బాగుంది. సేమ్ ఇది కూడా అంతే, సేమ్ ప్రింట్, సేమ్ కలర్స్ అండ్ సేమ్ థ్రెడ్ వర్క్ వచ్చింది మిడిల్లో ఇదంతా కూడా. అండ్ మొత్తం పెయింట్ వచ్చేసింది అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలా పెయింట్ వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ వచ్చేసేసి ఇందాక దానికి వచ్చినట్టే ఇక్కడ చిన్న థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. కలర్ ఒక్కటే డిఫరెన్స్, ఈ రెండింటికి క్లాత్ కానీ అన్నీ సేమ్ ఉన్నాయి. సైడ్ కట్స్ అండ్ క్లాత్ కూడా కొంచెం నార్మల్గానే, అది బ్లూనే ట్రాన్స్పరెంట్గా ఉంది, వైట్ అయితే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. అండ్ దీనికి కూడా సేమ్ బాటమ్ అనమాట, మొత్తం ఎలాస్టిక్ హిప్ వచ్చేసేసింది, మొత్తం ప్లెయిన్ బాటమ్ వచ్చేసేసి కింద మాత్రం లెగ్స్ దగ్గర కొంచెం పెద్దగా, అంటే ఒక పెద్ద బార్డర్ లాగా ఇచ్చి దానికి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. నాకు యాక్చువల్గా ఈ డ్రెస్సెస్లో ఈ థ్రెడ్ వర్క్ బాగా నచ్చింది. వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి, నేను వేసుకొని పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి మీరు కూడా కమెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి ఈ డ్రెస్సెస్ అని చెప్పేసి. అండ్ మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది యాక్చువల్లీ నాకు ఇమేజ్లో చాలా బాగా అనిపించింది, కానీ చూడాలి ఎలా ఉంటుందో. ఇదైతే మాత్రం ప్యూర్ కాటన్, మొత్తం ఇలా గంజి పెట్టినట్టు ఉందన్నమాట, స్టిఫ్గా మంచి కాటన్ ఇది. అందుకనే తీసుకున్నాను, యాక్చువల్గా కాటన్ అని అక్కడ డిస్క్రిప్షన్లో రాసుంటే తీసుకున్నాను, సమ్మర్ కదా అని చెప్పేసి. కలర్ అయితే నాకు కొంచెం ఓకే అనిపించింది, అంత బ్రైట్గా ఏమనిపించలే, బట్ వేసుకుంటే లుక్ ఉంటుంది. అండ్ దట్టు ఈ సమ్మర్లో ఈ కలర్స్, ఈ వైట్ కలర్లో ఉన్నవి అండ్ ఈ క్లాత్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయన్నమాట, బ్రీతబుల్గా. అందుకని సో ఇది వచ్చేసేసి యోక్ పార్ట్ దగ్గర ఒక చిన్న లేస్ లాగా వచ్చింది, సైడ్ బార్డర్స్ అంతే. అండ్ చిన్న బటన్స్ వచ్చాయన్నమాట, అవి ఆర్టిఫిషియల్ బటన్స్, ఓపెన్ చేసుకోవడానికి కుదరదు. అండ్ యాజ్ యూజువల్ హ్యాండ్స్కి చిన్న లేస్ ఉంది, ఇంత ఉందన్నమాట. అండ్ నేనైతే అన్నీ కూడా ఎస్ పెట్టాను సైజు, నాకు ఎస్ఏ వస్తుంది అందుకని ఎస్ పెట్టేశాను సైజు. దీనికి కూడా సైడ్ కట్స్ వస్తాయి. బ్యాక్ వచ్చేసి హై నెక్, ఫ్రంట్ ఏదైతే ఈ ఫ్లవర్స్ ఉన్నాయో సేమ్ క్లాత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది, జస్ట్ ఇక్కడ నెక్ ప్యాటర్న్ మాత్రమే మారుతుంది అనమాట. అండ్ ఇది కొంచెం మందంగానే ఉంది, మరీ అంత ట్రాన్స్పరెంట్గా ఏం లేదు. అండ్ దీనికి వచ్చేసేసి కొంచెం డార్క్ షేడ్లో ఉన్న బాటమ్ ఇచ్చారు, సేమ్ ఎలాస్టిక్ హిప్ వచ్చేసేసింది.
ఈ బాటమ్ కొంచెం ఇట్లా దానికి బ్రైట్ కలర్ లాగా ఇచ్చేసి కొంచెం ప్యాటర్న్ మార్చారు దీని మీద డిజైన్. ఇలా వచ్చిందనమాట. ఇంకా దీనికి లెగ్స్ దగ్గర సపరేట్ డిజైన్ అలా ఏం లేదు. ఇదైతే చాలా తక్కువ కాస్ట్ పడింది, 250 ఆర్ 270 ఆ రేంజ్లో ఉందనుకుంటా. ఆ కాస్ట్కి మనకు ఒక టాప్ అండ్ బాటమ్ వస్తుందంటేనే చాలా గ్రేట్. అండ్ దట్టు కాటన్లో వస్తుందంటే సమ్మర్లో ఈ 2-3 మంత్స్ ఒక 5-6 టైమ్స్ వేసి పడేసినా కూడా బాధలేదు. కాబట్టి ట్రై చేయండి ఇది కూడా ఖచ్చితంగా. అండ్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ అనమాట. ఈ వీడియోకి ఇంకా ఇదే లాస్ట్ డ్రెస్. అన్నీ కుర్తా సెట్స్ ఆర్డర్ చేశాను. ఇది 2-3 కవర్స్లో ప్యాక్ చేసింది ఆల్రెడీ. అందులో ఒక కవర్ ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకో కవరు. యాక్చువల్లీ ఇది కుర్తా సెట్ అనుకొని ఆర్డర్ చేశాను, కానీ బాటమ్ రాలేదనుకుంటా. ఓకే, ఇది కూడా ప్యాంట్ అండ్ బాటమ్ సెట్ అనుకొని ఆర్డర్ చేశాను, కానీ ఓన్లీ టాప్ వచ్చింది. నేను చూసిన పిక్ ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను. ఆ పిక్లో ఏంటంటే కింద ప్లాజో ప్యాంట్తో ఉందన్నమాట అమ్మాయి. సో అందుకని ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసేసి స్లీవ్లెస్, లోపల హ్యాండ్స్ కూడా లేనట్టున్నాయి. దీనికైతే లోపల హ్యాండ్స్ కూడా లేవు, స్లీవ్లెస్ ఇలా ఉండిపోతుంది మొత్తం. అండ్ మొత్తం కూడా ప్లెయిన్, అసలు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు, జస్ట్ వైట్ స్ట్రిప్స్ వచ్చేస్తున్నాయి. కాకపోతే ఏదైతే ఈ సైడ్ కట్ ఉందో ఈ సైడ్ కట్కి మాత్రం ఇలా ఒక లేస్ వచ్చింది. ఇక్కడ ఈ సైడ్ మొత్తం లేస్ ఉంది, అండ్ కింద కూడా ఉంది సేమ్ లేస్. సైడ్కి అండ్ కిందకి ఉండింది అనమాట, సేమ్ లేస్ కనిపిస్తుంది అనుకుంటున్నాను వీడియోలో. అండ్ సేమ్ అదే హిప్ దగ్గర ఇలాంటివి టాజల్స్ లాంటివి ఇచ్చారనమాట, కొంచెం లూజ్ అలా అయినా కట్టుకోవడానికి. అండ్ దీన్ని కూడా అంతే వైట్ లెగ్గిన్తో కానీ వైట్ ప్లాజోతో కానీ పేర్ చేస్తే చాలా బాగుంటుంది. సైడ్కి ఇమేజెస్ యాడ్ చేస్తాను. అండ్ వీటన్నిటి లింక్స్, కాస్ట్ అంత వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఉంటాయి, ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. ఎస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకైతే ఈ కలెక్షన్ నచ్చింది అని అనేసి అనుకుంటున్నాను. అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ మీకేది బాగా నచ్చిందో కింద కమెంట్ బాక్స్లో చెప్పేయండి. అంతే, ఇంకా ఈ వీడియోకి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.